ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మరి అందరం పోయిన మాసం ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. అంతకుముందు మాసం ఎండింగ్లో మరి అందరం గుడ్ ఫ్రైడే 7 మాటలు ధ్యానించాము. యేసయ్య సిలువ మీద పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మరి సిలువ ఎక్కక ముందు సిలువ యానంలో యేసయ్య ఒక మాట పలికారు. అది మరువబడిన, విడువబడిన, మరుగుపడిన మాటగా యేసయ్య సిలువ మీద 3వ మాట, అది చిల్డ్రన్స్ డే అనుకుంటే మరి ఈ మాటని మనం మదర్స్ డేకి రిలేట్ చేసుకోవచ్చు. మరి దీనికి కీవర్డ్స్గా లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చూస్తే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలేరా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. మరి 29వ వచనం కూడా చూస్తే, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి చెప్పు దినములు వచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు యేసయ్య స్త్రీల గురించి ఆయనను వెంబడిస్తున్న స్త్రీలతో మరి ఈ మాట మాట్లాడుతున్నారు? వారి కోసం ఏడవమని, వారి బిడ్డల కోసం ఏడవమని. నేటి దినాలలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే స్త్రీగా, ఒక తల్లిగా మరి ఒక స్త్రీ తన కుటుంబాన్ని చాలా మంచిగా చక్కదిద్దుకోగలదు. అలాగే తల్లిగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వారి పిల్లల్ని. మరి స్త్రీ బలంగా ఉంటే కుటుంబం, సంఘం, సమాజం కూడా బలంగా ఉంటుంది అన్నమాట. అందుకే అంటారు కదా ఒక సేయింగ్, ఆ మదర్ కెన్ మేక్ హర్ సన్ అ హీరో, అ జీరో ఆర్ ఎ నీరో. ఒక కుమారుణ్ణి ఒక తల్లి ఎంతగా ప్రభావితం చేస్తుందంటే, ఒక కొడుకుని ఎందుకు పనికిరాని జీరోగా చేస్తుంది, మంచి హీరోనన్నా చేస్తుంది, మూర్ఖమైన నీరోలాగా కూడా తయారు చేయగలుగుతుంది. మరి ఎక్కడ ఏ యుద్ధం జరిగినా కానీ యుద్ధం జయించిన రాజులు ఏం చేస్తారంటే అక్కడ పిల్లల్ని చంపేసి, స్త్రీలని పాడు చేసి చంపేసి హింసించడం మనం చూస్తూ ఉంటాము. ఏదన్నా కౌంట్ చేసేటప్పుడు కూడా తల్లి బిడ్డల్ని కౌంట్ చేస్తూ ఉంటారు, పురుషుల్ని వేరుగా కౌంట్ చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ మరి యేసయ్య రొట్టెలు పంచిన సందర్భం 4 సువార్తలు లిఖించబడిన ఏకైక సందర్భం అది. మరి అక్కడ కూడా స్త్రీలు పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య చెప్తా ఉంటారు. అక్కడ స్త్రీలందరూ తల్లులు కాకపోయినా తల్లులందరూ స్త్రీలే కాబట్టి తల్లి అంటే బిడ్డ ఆబ్వియస్లీ ఉంటారు. అందున ఈ మాటలో యేసయ్య సాక్షాత్తు చెప్తా ఉన్నారు, మరి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని. మరి ఎందుకని ఈ మాట చెప్పారు? స్త్రీల గురించి, అలాగే కుమార్తె, కుమారి అని, తల్లి అని, అలాగే పిల్లలు, సంతానం, ఈ రీతిగా వచ్చే మాటలను ధ్యానించడం జరిగింది. అలాగే కొన్ని మదర్ ఉమెన్ ఫ్యాక్ట్స్ అంటే స్టేట్మెంట్స్, యూనివర్సల్ ట్రూత్స్ స్త్రీ గురించి, తల్లి గురించి. అలాగే పిల్లలు కలగకపోవటానికి కారణం ఏంటి, పిల్లలు కలగాలంటే ఏం చేయాలి, అలాగే స్త్రీ ఏ రీతిగా ఉండాలి, ఒక తల్లి ఏ రీతిగా ఉండాలి, తల్లి ఏ రీతిగా ఉండకూడదు, అలాగే బిడ్డల కొరకైనా కొన్ని ఆజ్ఞలు, బిడ్డలు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు, ఓవరాల్గా తల్లి బిడ్డలకి, కుటుంబాలకి దేవుడిస్తున్న ఆశీర్వాదాలు ఏంటి బిడ్డల పక్షంగా అన్నవి ధ్యానిద్దాము. మొదటగా చూసినట్లయితే ఉమెన్ ఆర్ మదర్ ఫ్యాక్ట్స్ కొన్ని స్టేట్మెంట్స్ చూస్తే, ఆదికాండం 2:18లో సాటి అయిన సహాయం కొరకు స్త్రీ సృజించబడను, అలాగే నరులో నుండి తీయబడను, ఆదికాండం 2:22. అలాగే స్త్రీకి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ, జెనసిస్ 3:1లో ఉంటుంది. అంటే ఆదాం గారు మరి అక్కడ వర్క్ చేయాలి, దాన్ని కాపు కాయాలి, సేద్యపరచాలి, గార్డెన్ ఆఫ్ ఈడెన్ని. హీ మస్ట్ బి బిజీ బై ద టైం. తన ఇండివిడ్యువాలిటీ ఒక్కటే ఉంది. అలాగే శాటన్ వచ్చేసింది. అలాగే ఈజీ టు చీట్ హర్, ఆదికాండం 3:13లో చూస్తే సర్పం వచ్చేసి తనను మోసపుచ్చడం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళిద్దరు ఎప్పుడు టుగెదర్గా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు దుష్టుడు ఏమాత్రం ప్రవేశించలేదు. వెన్ షీ హాస్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ యాడమ్, ఎప్పుడైతే తను ఆదాం గారికి దూరంగా వెళ్ళిందో సర్పం చేత మోసపుచ్చడం మనం చూస్తాం. అంటే ఆడవాళ్ళని చాలా ఈజీగా మోసపుచ్చేయచ్చు అనమాట. అలాగే ఆదికాండం 3:16లో చూస్తే మానవ జాతి శాపానికి తెరదీసిందనమాట. మరి వేదనతో బిడ్డలను కంటానికి తను చేసుకున్న పాపమే శాపాన్ని తీసుకొని వచ్చింది. అంత మాత్రమే కాదు, స్త్రీ బలహీన ఘటమని 1 పేతురు 3:7లో ఉన్నది. అది ఒక సైడ్ అయితే, ద అదర్ సైడ్ ఈస్ షీ స్ట్రాంగ్ ఇనఫ్. అంటే యాయేలు సీసెరాని మేకు తీసుకొని తలతో
తలకి సుత్తెతో కొట్టి చంపుతుంది కదా. అలాగే మరొక స్త్రీ అబీమెలెకు మీద కూడా తిరుగటి రాయి వేసి చంపేస్తుంది. అలాగే దెబోరా గారు వార్ఫేర్కి వెళ్ళారు, న్యాయాధిపతి అయిన దెబోరా గారు. అలాగే స్త్రీ భాగ్యవతి, లేయ గారు చెప్తారు నన్ను అందరూ భాగ్యవతి అంటారని, ఆదికాండం 30:13. అలాగే యెషయా 4:1 చూస్తే ఆ దినముల యందు 7 స్త్రీలకు ఒక్క పురుషుడే ఉంటారంట. అలాగే 1 కొరింథీ 14:34 చూస్తే మరి స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని, లోబడమని సెయింట్ పాల్ గారు చెప్తారు. 1 పేతురు 3:5 చూస్తే స్త్రీ అలంకరణ గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఆదికాండం 6:2 నరుల కుమార్తెలు చక్కని వారు. 1 కొరింథీ 7:14 చూస్తే అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. 1 పేతురు 3:2 చూస్తే ఎవడైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అలాగే నిర్గమాకాండం 1:16 చూస్తే ఆడపిల్లలైతే అక్కడ బ్రతకనిచ్చారు. మరి మోషే గారి దినాలలో మగపిల్ల పుడితే అక్కడ చంపివేయటం మనం చూస్తాం. మరి ఇప్పుడైతే ఆడపిల్లని తెలిస్తే పిండంగా ఉన్నప్పుడే చంపేస్తున్నారు. తల్లిదండ్రులు చేసింది బిడ్డలు వడిలేస్తారు. బత్షెబా దావీదు గారి విషయంలో పుట్టిన బిడ్డ మరి అక్కడ మొత్తినప్పుడు చనిపోయారు. యెహెజ్కేలు 16:44 తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఆదికాండం 3:20 హవ్వ జీవము గల ప్రతిదానికి తల్లి. ఆదికాండం 17:16 శారా జనములకు తల్లి, విశ్వాసులకు తల్లి అని అంటారు. న్యాయాధిపతులు 5:7 దెబోరా ఇశ్రాయేలులకు తల్లి. న్యాయాధిపతులు 5:27 యాయేలు స్త్రీలలో దీవెన నొందినది. ఆదికాండం 17:16 స్త్రీ ఆశీర్వదింపబడినది. కీర్తనలు 68:11 స్త్రీ ఒక సైన్యం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యమై ఉన్నారు. ఆదికాండం 35:17 బినోని అని రాహేల్ గారు వేదన పుత్రుడని పేరు పెట్టింది. అలాగే 1 దినవృత్తం 4:9 యబ్బేజు దుఃఖపుత్రుడని తన తల్లి నామకరణం చేసింది. 1 సమూయేలు 4:19 నుంచి చూస్తే ఈకాబోదు అని ఫీనెహాస్ భార్య ప్రభావం వెడలన్నదని పేరు పెట్టింది. మరి లేయ గారు అయితే చక్కని పేర్లు పెట్టుకుంది. నా భర్త ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడు, నన్ను హత్తుకొని ఉంటాడు, నేను దేవుని స్తుతిస్తానని ఈ రీతిగా పెట్టుకుంటే ఈ తల్లులేమో వేదంతో కూడిన పేర్లు పెట్టుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ పాత నిబంధన గ్రంథంలో మరి ఒక రాజు తర్వాత మరొక రాజు టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు తమ తండ్రుల పేరు ముందుంటే చివర్లో మరి ఆ రాజు యొక్క తల్లి పేరు, గోత్రం పేరు, ఆమె తండ్రి పేరు, మ్యాక్సిమం అక్కడ ప్రతి తల్లి పేరు కూడా మెన్షన్ చేయటం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు ఇశ్రాయేల్ రాజ్యాన్ని యెరూషలేముని స్త్రీతో పోల్చారు. అలాగే యేసయ్య జీనియాలజీలో 5 స్త్రీలు ప్రస్తావించబడటం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ ఒక తల్లి ఒక స్త్రీ ఎలా ఉండకూడదు. సుఖాసక్తి యెషయా 32:9 నిశ్చింతగా ఉండకూడదు. 32:10 యెషయా గ్రంథం. ఆయన మాటలతో ఏమీ చేర్చకూడదు అంటే అబద్ధం. ఎందుకంటే ముట్టకూడదు అనే మాట ఆదికాండం 3:3 చెప్తుంది. యేసయ్య 2:17 చెప్పింది ఆదికాండంలో తినకూడదు అని చెప్తారు. బట్ అవ్వమ్మ గారు అక్కడ ముట్టకూడదు అని కూడా యాడ్ చేసి చెప్తారు. అక్కడ మనం సామెతలు 30:6 చూస్తే ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు అని రాజే ఆగురు మాటలు అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. అలాగే ప్రకటన గ్రంథం 22:18 చూస్తే ఎవడైనా నువ్వు వీటిలో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారి మీదకి కలుగజేస్తాడని ఉంటుంది. అక్కడ అబద్ధం ఆడారు. స్త్రీ ఏంటంటే ఉన్న మాటకి ఇంకో మాట కలిపి చెరిపి చెప్తారన్నమాట. అలాగే అంటారు కదా, అన్నిటికంటే టెలివిజన్ కంటే టెలిగ్రామ్ కంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే టెల్లే ఉమెన్ అంటారంట. ఒక ఆడాంగు చెప్తే చాలు ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్దంట. అలాగే సంఖ్యాకాండం 25:2 విగ్రహారాధన వైపు మరల్చకూడదు. మరి ఆహాబు గారిని యెజబెలు, ఆహాబు మాత్రమే కాదు కానీ నాటి దినాలలో 1 రాజుల గ్రంథంలో చూస్తాం కదా 18 మరి యెజబెలు దేశాన్ని విగ్రహారాధన వైపు తిప్పేస్తుంది. అలాగే సొలొమోను గారి భార్యలు కూడా ఆయన త్రిప్పివేయటం మనం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే 1 సమూయేలు 18:7 చూస్తే భేదాలు పెట్టే విధంగా మరి ప్రేస్ చేయకూడదు, ప్రవర్తించకూడదు. అక్కడ మరి సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని అక్కడ స్తుతులు పాడతారు. మరి అక్కడే ఆయన అసూయకి ఆయన పగ్గకి బీజం వేసినట్టు అయింది. సో ఏ స్త్రీ కూడా ఒకరిని ప్రేస్ చేస్తున్నప్పుడు ఆ ప్రిజెన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని బట్టి ప్రవర్తించాలి.
అలాగే మొదటి రాజులు 3:16 చూస్తే నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరి ఇద్దరు వేశ్యలలో ఒక తల్లి బిడ్డ మీద పడి ఆ బిడ్డ చచ్చిపోద్ది, అంత నిర్లక్ష్యంగా ఉంటుంది ఆ తల్లి. ఆ రీతిగా ఉండొద్దు. అలాగే అధికమైన అలంకరణ తగ్గదు. మొదటి పేతురు 3:5 ఉంటుంది. అంటే జల్లల్లుకోవటం, మరి వస్త్రాలు ధరించడం, అంటే మిగులు వెలగల నగలు వస్త్రాలు ధరించడం అన్నమాట. అలాగే గలతీ 6:4 చూస్తే పిల్లలకి కోపం రేపకూడదు. మరి లోతు భార్య వలె అవిధేయత చూపకూడదు. ఆదికాండం 19:6. అలాగే లోతు కుమార్తెల వల్లే కూడా ఉండకూడదు. 19:36 మనం చూస్తాం. హేతు కుమార్తెల వల్లే ప్రాణాన్ని విసికించే వారిగా ఉండకూడదు. ఆదికాండం 27:46. ప్రాణం విసికించు జగడగొండితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. అలాగే యెజబెలు అబద్ధ సాక్షి నిలబెట్టి నాబోతుని అన్యాయంగా చంపించింది, తన పొలాన్ని స్వాధీనం చేసుకుంది. అంత మాత్రమే కాదు, గర్వంగా ఉండకూడదు. యెషయా 3:16 చూస్తాము. అలాగే చెడ్డ తల్లిగా ఉండకూడదు. అతల్య దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. 2 దినవృత్తాంతంలో 22. వృద్ధ స్త్రీలు కొండెకత్తులుగా మిగులు మద్యపాన శక్తులుగా ఉండకూడదు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వరకు చూస్తాం. అలాగే జెరూషా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము, భర్తను మిస్లీడ్ చేసింది హామాన్ని. అలాగే సప్పిరా అననీయతో ఏకీపించింది అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో. ఆ రీతిగా ఉండకూడదు. అలాగే శారా గారిలాగా మరి ఓన్ డెసిజన్స్, రాంగ్ డెసిజన్స్ తీసుకోకూడదు. మరి హాగరుతో పొమ్మని అబ్రాం గారి చెప్పింది. అలాగే సాతాన్ని వెంబడించే వారిగా ఉండకూడదు. మొదటి తిమోతి 5:15 ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 వెల్లుపట్టి అలంకారానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఒక తల్లి స్త్రీ ఎలా ఉండాలి? ఫలించే ద్రాక్షవల్లి వల్లే ఉండాలి. కీర్తనలు 128. ప్రభువునికి వల్లే సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఎఫెసీ 5:22, మొదటి పేతురు 3:1. బిడ్డలు క్షేమంగా ఉండునట్లు ఆయన కట్టడను అనుసరించి నడవాలి. ద్వితీయోపదేశకాండం 4:40. అలాగే బిడ్డలు క్షేమంగా ఉండునట్లు ఆయన యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలను అనుసరించాలి. ద్వితీయోపదేశకాండం 5:20. అలాగే రాహాబ్ అంటారు కదా యెహోషువ గ్రంథంలో 2:14, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినానని. వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్, అసలు ఏం జరుగుతుందన్నది ఎప్పుడు తల్లి అవేర్గా అలర్ట్గా ఉండాలన్నమాట. ఎక్కడో ఎరుకులో ఉన్న వారికి, అక్కడ రాజుకి సైన్యాధిపతులకే తెలియకపోయింది. మరి ఇజ్రాయేలీయులు ఎంత గ్రేట్ వారియర్స్గా వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఆయుధాలు ఏమీ లేకుండా అనేకమైన రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నారో ఒక మా దేశంలో ఉన్న ఆమెకి తెలిసింది, అక్కడ రాజులు తెలుసుకోలేకపోయారు. సో ఒక తల్లి కూడా చుట్టూ కళ్ళు ఉండాలన్నమాట బిడ్డలు పెంచేటప్పుడు, సమాజంలో సంఘంలో ఉంటున్నప్పుడు. అలాగే తను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. యాయేలు, దెబోరా, అలాగే అబీమెలెకుని చంపిన స్త్రీ వలె, అలాగే ఎస్తేరు గారి వల్లే జ్ఞానంగా తన ప్రజల్ని రక్షించుకునే జ్ఞానం కూడా ఉండాలన్నమాట. అలాగే పని చేయాలి, ప్రార్థించాలి. ఆదికాండం 24:11 చూస్తే సాయంకాలమున నీళ్లు చేదుకొని వేళ అక్కడ మరి రెబ్కమ్మ గారు కూడా నీళ్లు చేదుకోవటానికి వెళ్ళింది. మరి విలాపవాక్యం 2:19 చూస్తే నీవు లేచి రేమొదటి జామున నీ పసిబిడ్డల ప్రాణం తట్టు చేతులెత్తి నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించమని ఉన్నది. ప్రతి స్త్రీ కూడా మరి సమయమనక అసమనక ప్రార్థించాలి. అట్ ద సేమ్ టైం మనకి స్క్రిప్చర్స్ చెప్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రేయి మొదటి జామున ఎక్స్క్లూజివ్లీ ఫర్ చిల్డ్రన్ వి మస్ట్ అప్హోల్డ్, వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాము. హెబ్రీ స్త్రీల వలె చురుకుగా ఉండాలి. నిర్గమాకాండం 1:19. అలాగే చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని కూడా ఉంటుంది కదా. దేవుని పని కొరకు ఇచ్చే మనసు ఉండాలి. నిర్గమాకాండం 35:22. మరి ప్రత్యక్ష గుడారం పని కొరకు పురుషులనక మరి స్త్రీలనక అందరూ తెచ్చిచ్చారంట. మరి మన అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చూస్తాము, అక్కడ అననీయ సప్పిరా కలిసి ఇంతే వచ్చిందని కొంత దాచుకొని ఇచ్చారు. కానీ నాటి దినాలలో ప్రత్యక్ష గుడారం కడుతున్నప్పుడు స్త్రీలు ఆ రీతిగా లేరు. తమకు కలిగింది అక్కడ పని కోసం ఇచ్చే మంచి మనసు ఇచ్చింది. అలాగే దేవుని పని చెయ్యాలి. నిర్గమాకాండం 35:26 జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలు ప్రేరేపించబడిన వారే అక్కడ ఏ పని అయితే అందుబాటులో ఉన్నదో ఆ పని వారు చేశారు. అలాగే మనల్ని బట్టి మన దేవుని నామం మహిమపరచబడాలి. మరి అన్యురాలు రూతు అత్తను హత్తుకున్నప్పుడు అక్కడ మనం చూస్తాం, రూతు 4:14 దేవుని మహిమపరచడం జరిగింది. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేసిన యెహోవా స్తుతింపబడును గాక. దేవునికి స్తోత్రం. రూతు గారు మరి బిడ్డను కన్న తర్వాత వాళ్ళందరూ ఎత్తుకొని అక్కడ స్త్రీలు
అక్కడ దేవుని నామాన్ని మహిమపరచడం చూసాం. ఒక క్రిస్టియన్గా, ఒక క్రిస్టియన్ మదర్గా మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి, అంతేగాని దూషణ పాలు అవ్వద్దు. అలాగే ప్రభు మాట ప్రకటించే సైన్యంగా స్త్రీ ఉండాలి. కీర్తన 68:11 దేవుని వెంబడించాలి ఈవెన్ ఇన్ టఫ్ టైమ్స్లో కూడా. మరి అక్కడ లూకాసు వార్తలు చూస్తాం కదా, ఎవ్వరూ లేరు. 23-27లో చూస్తే కొందరు స్త్రీలు దూరం నుంచి చూస్తూ ఉన్నారు, చివరిదాకా వచ్చింది స్త్రీలే. అలాగే మరి యేసయ్య పునరుద్ధానం అప్పుడు కూడా వెళ్ళింది స్త్రీలే. ఏ టైం అన్నప్పటికీ తల్లి చివరిదాకా బిడ్డలతో ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే వేకుని ప్రభువును వెతకాలి. లూకా 24:1 మరి సమాధుల తోటల్లోకి వెళ్ళారు. అలాగే మరి కీర్తన 63:1 ఉంటుంది కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదునని. ప్రతి స్త్రీ కానీ తల్లి కానీ వేకువ జామున ప్రభు సన్నిధానాన్ని వెతకాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 5:14 ఉంటుంది, పురుషులేమి స్త్రీలేమి విశ్వాసులే ప్రభు పక్షంగా చేర్చబడ్డారని. లుదియా వలె కుటుంబాన్ని రక్షించుకోవాలి. అపోస్తుల కార్యములు 16:14. అలాగే క్రీస్తు కొరకు ప్రయాసపడిన స్త్రీలలో మనం ఉండాలి. ప్రభు కొరకు ప్రయాస ఫిలిప్పి 4:3 చూస్తాము. అలాగే అనుకువ స్వస్థ బుద్ధి గల వారే ఉండాలి, ప్రతి స్త్రీ కానీ తల్లి కానీ. 1 తిమోతి 2:9 సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. 1 తిమోతి 2:11. అలాగే యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని పౌలు గారు కోరుతా ఉన్నారు. 1 తిమోతి 5:14. అలాగే వృద్ధ స్త్రీలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తీతు 2:3 ఎటువంటి మరి ముసలమ్మ ముచ్చట్లు ఉండొద్దు. దేవుని నామం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తన భర్తలకు లోబడి ఉండాలి. భర్తలను శిశువులను ప్రేమించుచు పవిత్రులను ఇంట నుండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలెను. తీతు 2:5. మరి హెబ్రీ 11:35 చూస్తే కొందరు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన బ్రతికించుకున్నారంట. మరి ఎవరైతే మనవారు లోకంలో పాపంలో శాపంలో రక్షింపబడి మరల వెనుదిరిగారో వారందరి మరలా బ్రతికించుకుందుముగాక. ఆత్మీయులు పరిశుద్ధ స్త్రీలుగా తమ పురుషులకు లోబడి ఉండాలి. 1 పేతురు 3:8 యజమానుడు అని పిలవాలి. 1 పేతురు 3:6 బాలుడు నడువవలసిన త్రోవను వారికి నేర్పాలి. సామెతలు 22:6 మరి వారి కోసం బిడ్డల కోసం ఎలుగెత్తి ఆడవాలి, వాళ్ళని బ్రతికించుకోవటం కోసం, వారి రక్షణ కోసం. హాగరు ఆదికాండం 21:16 అదే చేస్తుంది కదా, ఈ బిడ్డ మరణం నేను చూడలేనని. అలాగే రోదన చేసే స్త్రీలుగా ఉండాలి, తెలివి కలిగిన స్త్రీల వలె ఉండాలి. మరి జెర్మాయా 9:17 చూస్తాం, కుమార్తెలకు రోదన ధ్వని నేర్పాలి. ఇర్మియా 9:20 మరి వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజవీధులు ఎవరు లేకుండా మరి మరణం మన నగరంలో ప్రవేశించింది, కిటికీలు ఎక్కుతున్నదని. ఈ సందర్భంలో మరి యేసయ్య చెప్పిన ఈ మాట నా కోసం కాదు, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నది. మరి ఈ మాటకి మనం రిలేట్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. బిడ్డల దీవెనకై ఒక తల్లి శాపంగా మారాలి. రిబ్కా ఆ మాటే అంటది, ఆ శాపం నా మీదకి వచ్చునుగా కానీ. మరి ఆదికాండం 27:13 యాకోబుని పంపిస్తున్నప్పుడు ఆ మాట అంటది. రాజైన లెముయేలు తల్లి అతనికి ఇచ్చిన బోధ. మరి ప్రతి తల్లి కూడా తన బిడ్డలకి బోధించాలి. సామెతలు 31 చూస్తే మరి నీ బలన స్త్రీలకు ఇయ్యొద్దయ్యా, ద్రాక్షరసం తాగొద్దు, మరి న్యాయాన్ని తిప్పి పరిపాలించొద్దు, మరి తాగొద్దు తిరగొద్దని చాలా చక్కగా తల్లి అక్కడ బిడ్డకి బోధ చేస్తుంది అనమాట. ప్రతి తల్లి కూడా ఒక క్రిస్టియన్ మదర్ తన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుకోవాలి, బీట్ ఎ గర్ల్ అనే బాయ్ చైల్డ్, బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. మరి తన నోరు తెరచి కృపగల ఉపదేశం బోధిస్తుందని. వాస్తవంగా 31 సామెతలు మొత్తం మనం చదువుకున్నా కానీ మరి అక్కడ స్త్రీ అలాగే 10వ వచనం నుంచి మరొక స్త్రీగా, గృహిణిగా, తల్లిగా తన బాధ్యతలు ఏ రీతిగా ఉంటుందో మనం చదువుగలుగుతాం అనమాట. గుణమైతే భారీగా ఉండాలి, తల్లిగా ఉండాలి. సామెతలు 30:10-31 కూడా మనం చూడగలుగుతాం. గలతీ 6:4 చూస్తే ప్రభు యొక్క శిక్షల బోధలు బిడ్డలు పెంచాలి. బిడ్డల బాగుకై మరి దుష్ట ప్రభావం నుంచి, దెయ్యాల నుంచి విడుదల కొరకు కనాను స్త్రీ వల్లే దేవుని వేడాలి. మత్తయి సువార్త 15:21 మనం చూస్తాం. నిర్గమాకాండం 2:9 ఫరో కుమార్తె యొకెబెదు గారితో మరి ఈ బిడ్డను పాలిచ్చి పెంచు అని చెప్తుంది. మరి ఈ రోజు దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డల్ని మనం కూడా ఆయన కొరకు వాక్యం అనే పాలతో మనం పెంచుదుముగాక. దేవునికి స్తోత్రం.
బిడ్డని ఎలా పెంచాలో దేవుని జ్ఞానాన్ని అడగాలి. మరి మానోహ దంపతులు న్యాయాధిపతులు 13లో చూస్తాం కదా, ఈ బిడ్డకి ఏమేం పెట్టి మేము పెంచాలి అని అడుగుతారనమాట. నిష్ఠ ప్రతిష్టతో పెంచడం మనం చూస్తాం. ఏ బిడ్డ కావాలని కోరుకుంటావో ఆ బిడ్డ కోసం దేవుని స్ట్రైట్గా యూ కెన్ ఆస్క్. హన్నా గారి వల్లే మొదటి సమూయేలు 1:27లో నిత్యంగా నీవు నాకు మగ బిడ్డనిస్తే అని అడుగుతుంది అనమాట. తీర్మానంతో కూడి ప్రార్థించాలి. మనకి ఏది కావాలో స్ట్రైట్ అవే వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. దేవునికి స్తోత్రం. మనకి దేవుడిచ్చిన బిడ్డల్ని దేవుని కోసం పెంచాలి. హన్నా గారు 1:28లో బిడ్డని మరలా దేవునికి ఇస్తుంది. బిడ్డల్ని దైవికంగా పెంచాలి. ఎందుకంటే మొదటి సమూయేలు 1:28లో సమూయేలు గారు వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని ఉంటుంది. నేటి దినాల్లో మన బిడ్డలకి ప్రైజ్ ది లార్డ్ చెప్పమన్నా చెప్పరు. అక్కడ బాబు అయితే చెప్పకుండానే దేవునికి మొక్కటం చూస్తాం. మెలకువ కలిగిన బిడ్డలుగా పెంచాలన్నమాట. 2 రాజులు 3:20. మరి వేశ్య అన్న తల్లి చాలా మెలకువగా సొలొమోన్ గారి దగ్గరకు వచ్చి మరి తన బిడ్డని తను ప్రాణంతో దక్కించుకోవటం చూస్తాం. సారెపతు విధురాలు సైతం మరి కరువులో చాలా నమ్మకంతో ప్రవక్తకి తనకున్నది ఇచ్చేయటం మనం చూస్తాం. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మరి బీద విధురాలు తన జీవనం మొత్తం ఇచ్చేసింది. ప్రతి తల్లి కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఇటువంటి త్యాగం కలిగి ఉండాలి. ప్రభుకి ఇచ్చేటప్పుడు ఏమాత్రం వెనుకేయకూడదు. దశమ భాగాన్ని దశభాగాలు చేసేవారు కూడా ఉన్నారు. ఈ రీతిగా ఇవ్వకూడదు. అలాగే మొదటి దశలోనికి 2:7లో చూస్తే తల్లి బిడ్డల్ని గారవించాలి. వి మస్ట్ ప్యాంపర్ అవర్ చిల్డ్రన్. మనం కాకపోతే ఎవరు గారాభంగా చేస్తారండి? బయటోళ్ళు, టీచర్స్, జాబ్ చేస్తున్న చోట చేయరు కదా. మన బిడ్డలు వారు ఎంత పెద్దైనా వారికి పిల్లలు ఉన్నా కానీ ఎప్పటికీ మన బిడ్డలు మనకంటే చిన్నవారే. మన దృష్టికి వారు ఇంకెప్పటికీ చిన్నవారే. మనం వారిని గారాభం చేయాలి. మరి అక్కడ అంటారు కదా, నేను ఒక తల్లి గారాభం చేసినట్టు తల్లి బిడ్డల్ని గారవించినట్టు గారవించాను అంటున్నారు. ప్రతి తల్లి కూడా బిడ్డల్ని మురుసుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. మొదటగా నాకు బిడ్డల్ని ఇచ్చావయ్యా, గొడ్రాలనే నిందను తొలగించావయ్యా, ఈ బిడ్డల్ని ఇచ్చావరని దేవుణ్ణి స్తుతిస్తూ బిడ్డల్ని ప్రేమతో పెంచుదుముగాక. అలాగే బిడ్డల వివాహ విషయంలో కూడా స్వజానాంగం నుంచి మరి వివాహానికి సిద్ధపాటు చేయటం చూస్తాం. ఆదికాండం 24-28లో చూస్తే 24:28 హాగరు ఐగుప్తు నుంచి ఇష్మాయేలుకి భార్యను తెచ్చింది. మరి కట్నం ఎక్కువ వస్తుందని అనేక విషయాలను బట్టి దగ్గర ఉన్నవారని కాదు, కానీ మరి అవిశ్వాసకి విశ్వాసతో ఏమి జోడు, ఏం పొంతన ఉండకూడదు. కాబట్టి మరి అక్కడ అబ్రహాం గారు కూడా ఎలియాజర్తో అదే ప్రమాణం తీసుకుంటారు. ఇక్కడ కనాను స్త్రీలు ఎవ్వరొద్దు నా బిడ్డకి, నువ్వు వెళ్ళి నా స్వజానాంగం దగ్గరికి వెళ్ళి నా బిడ్డ కోసం మరి అక్కడ నుంచి తీసుకొని రమ్మని పంపిస్తారు. మరి హాగర్ గారు కూడా చూసారా, నిజంగా మరి తను ఎక్కడి నుంచి అయితే వచ్చింది, ఐగుప్తురాలు కాబట్టి ఐగుప్తు అమ్మాయిని తీసుకొచ్చుకుంది కోడలుగా. ప్రతి తల్లి కూడా తన స్వజాంగానం నుంచి తన బిడ్డల్ని సమకూర్చాలి. క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్తో, విశ్వాస అయితే విశ్వాసతోనే. దేవునికి స్తోత్రం. అలాగే తల్లి నిండార మనసారా దీవించాలి. మరి న్యాయాధిపతులు 17:2లో మీకాని అతన్ని అవని బిడ్డని తల్లి దీవిస్తుంది. అలాగే పిల్లల్ని పంపిస్తున్నప్పుడు కూడా దీవించి పంపాలి. మరి ఆదికాండం 24:60లో మరి తన సహోదరుడు అలాగే రిబ్కా తల్లి కూడా వేల మందికి తల్లి వగుదుగాక అని అత్తింటికి పంపించారు. మనం బిడ్డల్ని ఎక్కడ పంపిస్తున్నా కానీ బిడ్డల్ని బ్లెస్ చేసి బయటికి పంపించాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రతి తల్లి ప్రతి స్త్రీ కూడా ఎవరి ఇంటికైతే కోడలుగా వెళ్తా ఉన్నదో అక్కడ దుఃఖ నివారణగా ఉండాలి, ఒక మంచి మెడిసిన్గా ఉండాలి. ఆదికాండం 24:67లో చూస్తే రిబ్కమ్మ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్సాకు శారా విషయమైన దుఃఖ నివారణ పొందుతాడు. దేవునికి స్తోత్రం. జబదయి కుమారుల తల్లి వలె దేవుని సన్నిధానంలో నా బిడ్డలు అంత ఉన్నతంగా ఉండాలి, దేవునితో దేవుని పక్కన ఉండాలని కోరుకోవాలి. అలాగే బిడ్డల కొరకు మరి తల్లి దుఃఖపడి వెతకాలన్నమాట. వారు ఎక్కడున్నారు, మరి అక్కడ యేసయ్య తప్పిపోయినప్పుడు దుఃఖపడుచు మరియా గారు వెతుకుతారన్నమాట. మరి లోకంలో పాపలు మన బిడ్డలు ఈ సమయంలో ఎక్కడున్నారు, బిడ్డలు మనం ప్రార్థన ద్వారా వెతికి రక్షించుకుందుము గాక. దేవునికి స్తోత్రం. అలాగే బిడ్డల్ని ఎత్తి పట్టాలి, హైప్ క్రియేట్ చేయాలి. మనమే అవకాశాన్ని వారి తలాంతులు ఎగ్జిబిట్ చేసే రీతిగా. ఎందుకంటే అక్కడ మరి తల్లి అయిన మైరా గారు మరి కానా వివాహం ఎందుకు వెళ్ళినప్పుడు యోహాను సువార్త 2:5లో ఆమె పరిచారకులతో చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయుడు అని చెప్తుంది. మరి తన కొడుకు మిరాకిల్ చేస్తాడని తనకు తెలుసు. నా కొడుకు ఇప్పటి వరకు ఎప్పుడు బయట ఏ ఒక్క అద్భుతం కూడా చేయలేదు. మరి తను
దైవ కుమారుడుగా తన తల్లి తెలుసు, ఇంకా పబ్లిక్కి ఎవరు తెలియక ముందే బికాస్ అప్పటి వరకు ఏ అద్భుతం కూడా పబ్లిక్గా చేసినట్లేదు. మరి రికార్డ్ అయింది కూడా ఫస్ట్ మిరకల్ కానా వివాహం ఇందులోనే. తన కుమారుడికి అవకాశాన్ని ఎత్తి చూపించింది అనమాట తల్లి. అమ్మ నా టైం ఇంకా రాలేదని యేసయ్య చెప్పినప్పటికీ తల్లి అక్కడ పరిచారకులతో చెప్పి వెళ్తుంది. మన బిడ్డలు కూడా వారికి ఉన్న చిన్న టాలెంట్ అయినప్పటికీ మనం చాలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రమోట్ చేయాలి. యూ కెన్ డూ ఇట్ అని వాళ్ళని మనం చాలా ప్రొవోక్ చేయాలన్నమాట. వాళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ అనేది క్రియేట్ చేయాలి తల్లిగా. దేవునికి స్తోత్రం. అలాగే తల్లికి బిడ్డకి, బిడ్డకి తల్లికి ప్రాణం పోయేంత వరకు మరి ఆ కనెక్షన్ అనేది ఉండదు. సిలువ యొద్ద కూడా తల్లి అయిన మరియ గారు ఉన్నారు. మరి తన కళ్ళ ముందే బిడ్డని ఎంతగానో వేధిస్తున్నారు. చాలా మంది అయితే అమ్మో నేను ఈ ఘోరం చూడలేని తలుపేసేసుకుని ఏడుస్తారు. కానీ తల్లి అయితే చివరి చూపుల కోసం, చివరి క్షణం కోసం కుమారుడి దగ్గరే ఉన్నది. మరి ప్రతి తల్లికి కూడా అటువంటి పరిస్థితి వస్తుందని కాదు, కానీ కుమారుడు కానీ బిడ్డలు కానీ ఎటువంటి టఫ్ కండిషన్ ఉన్నప్పటికీ, మన బిడ్డలు ఎగ్జామ్సే ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారు ప్రిపేర్ అవుతున్నప్పుడు నిద్రాహారాలు మాని చదువుతున్నప్పుడు తల్లులుగా మనం చాలా హర్ట్ అవుతాం కదా. అమ్మో నా బిడ్డ అసలు సరైన నిద్ర ఉండట్లేదు, టైంకి తినట్లేదు, వాడి హెల్త్ ఏమైపోద్దు అని. మరి ఇటువంటిది రక్షణ విషయంలో కూడా, ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా బిడ్డలు దేవుని హత్తుకొని ఉండే రీతిగా ప్రతి తల్లి కూడా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. మరి భర్త ఎటువంటి మూర్ఖుడైనా మొరటోడైనా, మరి అబీగైల్ ఏ రీతిగా మోటువాడైన నాబాలుతో కాపురం చేసిందో 1 సమూయేలు 25వ అధ్యాయంలో ప్రతి క్రిస్టియన్ స్త్రీ, ఉమెన్, అలాగే ప్రతి తల్లి కూడా ఆ రీతిగా ఉండాలి. అలాగే వస్తున్న కీడు మరి ఎవరి ద్వారా వచ్చినా, ఎవరి వలన కుటుంబంలో వచ్చినా తల్లిగా దాన్ని ఆపే పరిస్థితిలో ఉండాలి. మరి నాబాలు గురించి అక్కడ దావీదు గారు బయలుదేరి వచ్చేస్తున్నారు. తెల్లరేపాటికల్లా ఒక్క మగోడు కూడా ఉండడు అనుకుంటా. కానీ చాలా త్వరితంగా స్విఫ్ట్గా తను డెసిజన్ తీసుకుంది, వెళ్ళి కాళ్ళ మీద పడిపోయింది. మనం కూడా ఆయా పరిస్థితులను బట్టి ఏదైనా ఉగ్రత, కీడు, అపాయం రానున్నదని మరి దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, లేఖనాల ద్వారా అనిపించినప్పుడు వెంటనే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆ ఉగ్రతని తొలగించే స్త్రీగా, తల్లిగా ప్రతి కుటుంబంలో కూడా ఒక స్త్రీ నిలబడాలి. దేవునికి స్తోత్రం. అలాగే బోధకులకే బోధ చేసిన వారిగా ఉండాలన్నమాట. మరి అకుల్లా ప్రిస్కిల్లాని మనం చూస్తే లేఖనాల్లో ప్రిస్కిల్లా, అకుల్లా అని ఉంటుంది. వాళ్ళిద్దరి గురించి వచ్చిన 2 సందర్భాల్లో కూడా ప్రిస్కిల్లా పేరు ముందు ఉంటుంది అనమాట. మరి వాళ్ళు బోధకులకే బోధ చేశారు. అపోల్లో గారిని మరి చేర్చుకొని ఆయన్ని లేఖనాలు ఎందుకు ప్రావీణ్యత గలవారు, ఆయనకి ఇంకా లేఖనాలని మరి విడమరిచి వారు చెప్పడం చూస్తూ ఉంటాము. అలాగే మరి పౌలు గారిని కూడా చేర్చుకున్నారనమాట. అలాగే ప్రతి తల్లి కూడా తిమోతి గారి అవ్వలాగా, అమ్మలాగా బిడ్డలు పెంచుదుము గాక. మరి తను వేరే మతస్థుడు అయినప్పటికీ తల్లి ఒక దైవజనుని చేసిందండి తిమోతి గారిని. మరి తిమోతి గారి తల్లి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ఉండాలి. అలాగే మరణించిన శవాల దగ్గర రిస్పా మరి దివారాత్రులు పగలు మరి ఆకాశ పక్షుల నుంచి, నైటు క్రూర మృగాల నుంచి ఆ శవాల్ని కాపాడుకుంటే మన బిడ్డలు ఈ లోకంలో వెళ్తూ ఉన్నారు. మరి మన బిడ్డల వెంట ఎంతమంది పడతా ఉన్నారు, ఎంతమంది చూపులు పడతా ఉన్నాయి. మరి దుష్టుడు ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ గర్జించు సింహం వల్ల తిరుగులాడుతూ ఉన్నాడు. మరి కంటికి కూడా కనిపించకుండా మన బిడ్డలు కాపుదల చేసేది ప్రార్థన మాత్రమే. రేయింబవళ్ళు కాచుకుంటా ఉండాలన్నమాట. 2 సమూయేలు 21:10 చూస్తాం రిస్పా గురించి. ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డల్ని కాపాడుకుందుము గాక. దేవునికి స్తోత్రం. అలాగే నిజమైన సహకారులు ఆ స్త్రీలని ఫిలిప్పీ 4:3 ఉంటుంది. సహకరించే స్త్రీలుగా, తల్లులుగా మనం ఉండాలి. అలాగే నా ప్రవక్తని వలె లూకాసు వార్త 2:36 చూస్తే దివారాత్రులు ఉపవాసాలతో, జాగరణతో దేవాలయంలో ఉపచారం చేస్తూ ఉన్నది. మరి తను 100 సంవత్సరాల కంటే పైబడి ఉన్నది. మరి 84 సంవత్సరాలు విధవరాలే ఉంది. 7 ఏళ్ళు కాపురం చేసింది. ఎన్నేళ్ళప్పుడు మరి వివాహం అవుతుంది? మరి మినిమం 10 ఏళ్ళు వేసుకున్నా కానీ వివాహం అయ్యే సమయానికి 100 సంవత్సరాల పైన ఉంటుంది. మరి ఆ వయసులో కూడా తను ఆ రీతిగా ఉన్నది. ప్రతి ఒక్క తల్లి, స్త్రీ అటువంటి విధంగా పరిచర్య చేయాలి. అలాగే అబ్రహాం కుమార్తె లూకాసు వార్త 13:11 18 ఇయర్స్ నుంచి నడుము వంగిపోయిన స్త్రీ, అక్కడ మనం దేవాలయానికి వెళ్ళటం మానలేదు. మరి దేవుడు ఈ కార్యం చేయలేదు, నేను ఇన్ని మాసాలు, ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నాను, నేను మానేస్తాను అనుకోవటానికి లేదు. అబ్రహాం కుమార్తె ఒక విశ్వాసి ఏ రీతికి వెళ్తా ఉన్నదో తనకి కార్యం జరగపోయినప్పటికీ నిశ్చయంగా ప్రతి ఒక్క తల్లి, స్త్రీ కూడా దేవుడు ఎప్పటికైనా కార్యం చేస్తాడని గొప్ప నిరీక్షణతో ప్రార్థనా మందిరం మానకూడదు. మరి హెబ్రీ 10:25 ఉంటుంది కదా,
కొందరు సమాజముగా కూడుట మానుకొనుచున్నట్టు మనం మానివేక ఆ దినము సమీపించుడు చూచిన కొలది మరి విశేషంగా మరి ఎక్కువగా ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ పురికొల్పుకుంటూ మరి మందిరాలకి నియామక కూడలికి అటెండ్ అవుదుము గాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, స్త్రీ కానీ తల్లి కానీ సరిగా లేకపోతే మరి శ్రమ కీడు అనేకమని వస్తాయన్నమాట. మరి శారా గారు మరి ఓన్ డిసిజన్ తీసుకున్నప్పుడు ఇప్పటికీ మన మధ్య ఒక కుంపటిగా ఒక జాతి ఉంటా ఉన్నది, నివసిస్తూ ఉన్నది. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. యెజబేలు త్రోసివేయబడి కుక్క జావు వచ్చింది. ఎరుషా మరి కళ్ళ ముందే భర్తను కోల్పోయింది. సప్పీరా భర్త చనిపోయాడని తెలియకుండా ఆమె కూడా చచ్చిపోయింది. అతల్య చెడ్డ తల్లిగా లేఖనాలలో ప్రస్తావించబడింది. అలాగే వివాహమైన స్త్రీలందరూ తల్లులు ఎందుకు కాలేకపోతున్నారు? మరి తల్లులు కాలేకపోవటానికి మరి సైంటిఫిక్గా అనేకమైన కారణాలు ఉండవచ్చు. బట్ ఇక్కడ మనం లేఖనాల ఆధారంగా చూస్తే మరి లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెచ్చారు. కానీ రాహేలు గొడ్రాలే ఉంది. రాహేలు యాకోబు లేయాని ద్వేషించడం చూస్తాం మనం. కాన్పు లేక బిడ్డల్ని కనని వారు ఎవరైతే ఉన్నారో, ఎవరిని ద్వేషిస్తున్నారో, ఎవరి మీద పగ ప్రతీకారం పెట్టుకున్నారో అవన్నీ విడిచిపెట్టి ప్రేమించినప్పుడు దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. అలాగే అతిక్రమ ప్రతిఫలం. మరి అబీమెలెకు గారు శారాని మరి అతిక్రమం చేసి తెచ్చేసుకుంటారు. ఆ ఇంట వారందరి గర్భాలు మూయబట్టడం చూస్తాం. ఎవరు అతిక్రమం చేస్తూ ఉన్నారో, భర్త భార్య లేకపోతే కుటుంబంలో ఉన్న పెద్దవారు ఏ పాపం శాపం అయితే దొర్లితో వస్తూ ఉన్నదో అది గిల్గాల్ వల్ల దొర్లించి వేయబడాలి. అలాగే మరి తీర్మానం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడేమో. హన్నా గారు తీర్మానం తీసుకున్న తర్వాత, ఎందుకంటే షిలోహులో అప్పటికే దేవుని మాట ఆయన వాకు తటస్థించుట చాలా అరుదుగా ఉన్నది. మొత్తం అక్కడ ఒల్యూట్ అయిపోయింది, కరప్ట్ అయిపోయింది రాజకీయం మొత్తం ఏలి కుమారుల వల్ల. కానీ హన్నా గారు గర్భాన బిడ్డ కావాలని కోరుకున్నాడు దేవుడు. మరి తను ఎప్పుడైతే తీర్మానంతో సంవత్సరం వస్తున్నారు, మరి మృక్కుబడి చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవ్రీ ఇయర్ లాగా ఆ ఇయర్ ఉండదలుచుకోలేదు. తను తీర్మానంతో ప్రార్థన, నువ్వు నాకు మగబిడ్డనివ్వు, నేను నీకు ఇస్తా అన్నారు. వెరీ ఇమ్మీడియట్ మూమెంట్ దేవుడు ఆమెను దర్శించాడు, సమూయేలు గారిని ఇచ్చారు. మరి నువ్వు కూడా ఎవరైతే పిల్లలు లేరో నీ నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు, ఏ తీర్మానం కావాలని కోరుకుంటున్నారో అది దేవుని అడిగి అని చిత్తానికి లోబడినప్పుడు నిత్యంగా మూయబడిన గర్భం తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే అది పరీక్ష కొరకు కూడా కావచ్చు. శారా గారు, జకరియా, ఎలిజబెత్ గారు మరి వాగ్దానం చేసిన తర్వాత అనేకమైన సంవత్సరాలు శారా గారు, అబ్రహాం గారు వేచి చూశారు. మోర్ దెన్ 25 years, నెక్ టు నెక్ 25 years ఉన్నారు. అలాగే బహుకాలం గడిచిన వృద్ధులు అయినప్పటికీ వారు వారి తరగతి క్రమం చొప్పున యాజకత్వం పరిచయం చేయటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయిన స్తోత్రం అనుకున్నారు. ఆ పరీక్షలో గెలిచారు. దేవుడు మరి యేసయ్య తర్వాత మరి మనుష్య కుమారుల్లో పుట్టిన వారందరిలో యోహాన్ గారు చాలా శ్రేష్ఠుడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏకీభించి ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నారేమో. ఎందుకంటే రిబ్కా గారి కొరకు ఇస్సాకు గారు ప్రార్థించినప్పుడు తన గర్భం తెరవబడింది. ఎవరైతే యజమానులు మాట వినక ఉన్నారో, ప్రార్థనకి మరి మొగ్గు చూపట్లేదో, యజమానులు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే 7వదిగా చూసినట్లయితే శ్రద్ధాభక్తులతో దేవుణ్ణి ఆశ్రయించాలి, అలాగే దైవజనుల్ని సేవించాలి. 2 రాజులు 4:6 చూస్తే షునేమీరాలు అక్కడ మరి శ్రద్ధాభక్తులతో ఇంతలా మనకు పరిచయం చేస్తుంది. ఆమెకి ఏం కావాలని అక్కడ మరి ఎలీషా గారు అడిగి మరి తనకి మరి బ్లెస్ చేయటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగే బిడ్డల గురించి చూసినట్లయితే చిల్డ్రన్ ఫ్యాన్స్ ఆర్ స్టేట్మెంట్స్ తిరుగుబాటు చేస్తారు. యెషయా 1:2 మరి నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారని దేవుడే చెప్తా ఉన్నాడు. పిల్లలు మూడులు ఇర్మియా 4:22. అలాగే హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డది. ఆదికాండం 6:5. దేవుని విడిచి దైవం కాని దానితోడని ప్రమాణం చేస్తారు. ఇర్మియా 5:7. తండ్రుల దోషం వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేస్తాడు దేవుడు. ఇర్మియా 32:19. తండ్రులు ద్రాక్షకాలు తినగా పిల్లల పళ్ళు పులిసినాయని ఎస్కేలు 12:2. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయకూడదు. మత్తయి సువార్త 15:26. అంటే కష్టార్జితం మనం ఇలా కూడా అనుకోవచ్చు అనమాట. కష్టార్జితం అన్నిళ్ళు ఇల్లు చేరకూడదు. అప్పు తీర్చకపోతే భార్య పిల్లల్ని తీసుకుపోవటం ఆనవాయితీ అయిపోయింది. మత్తయి సువార్త 18:25 చూస్తాం. అలాగే 2 రాజులు 4:1 చూస్తే ప్రవక్తల శిష్యుని భార్య మరి అప్పు చేసి అక్కడ ప్రవక్త చనిపోతే నా బిడ్డల్ని బానిసలుగా ఉంటానని తీసుకెళ్తానని వచ్చారయ్యా అని ఎలీషా గారి దగ్గరకు వస్తుంది. అలాగే ప్రతి తొలిచూలు మగబిడ్డని ప్రభువుకు ప్రతిష్ఠించాలి. 2 లూకా సువార్త 23. అదొక కమాండ్ అనమాట.
పితరుల వాగ్దానం బిడ్డల ద్వారా నెరవేర్పు. అపోస్తుల కార్యములు 13:32. వాగ్దానాలు మనకి మన పిల్లలకు. అపోస్తుల కార్యములు 2:38-39. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడు. రోమా 8:16. అలాగే మనం దేవుని పిల్లలమని కూడా మరి 100వ కీర్తనలో మనం చూడగలుగుతాం. పిల్లల కొరకు తండ్రులే ఆస్తి కూర్చదగినది. 2 కొరింథీ 12:14. చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 యోహాను 4:4. మా కుమారులు తమ యవన కాలం ఎదిగిన మొక్కల వలెను, మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూలకమ్మల వల్లే ఉన్నారు. కీర్తనలో 144:12. బిడ్డల్ని వండుకొని తిన్న తల్లులు కూడా షోమ్రోన్ క్షామం కాలంలో మనం చూస్తాము. 2 రాజులు 6:25-29 చూస్తాము. మరి తల్లుల చేతులు వండుకొని తిన్నాయని కూడా లేఖనాల్లో ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని మత్తయి సువార్త 19:14 యేసయ్య చెప్తున్నారు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. మరి యెషయా 40:30 మనం చూస్తాం. అలాగే పిల్లలు ఎలా ఉండకూడదు, కయ్యూను వల్లే ఉండకూడదు, ఏసే వల్ల భ్రష్టులుగా ఉండకూడదు, కయ్యూను నడిచినట్లు వంకర మార్గంలో వెళ్ళకూడదు. యోధా పత్రికలో మనం చూస్తాం. యాకోబు వల్ల మోసగాడిగా ఉండకూడదు, తిరుగుబాటుదారులుగా ఉండకూడదు. యెషయా 1:2. చెరుపు చేయి పిల్లలుగా ఉండకూడదు. యెషయా 1:4. లోబడినోళ్ళని పిల్లలుగా ఉండకూడదు. యెషయా 31. అబద్ధమాడే పిల్లలుగా ఉండకూడదు. యెషయా 39. మూడులుగా ఉండకూడదు. ఇర్మియా 4:22. విననొల్లని పిల్లలుగా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 21:18-21 చూస్తాం. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. అంత్య దినాలలో అపాయకరణ దినాలలో చెప్తారు కదా, 2 తిమోతి 3:2. ఎవరిని మోసపరచకుండా చూసుకోవాలి. 1 యోహాను 3:7. ఎవరిని మోసపరిచేవారుగా మన బిడ్డలు ఉండకూడదు. తండ్రికి దుఃఖం పుట్టించేవారిగా, వేరుంటానికి ఇష్టపడేవారిగా ఉండకూడదు. లూకా సువార్త 15 తప్పిపోయిన కుమారుడిలాగా దీనా వల్లే ఉండకూడదు. ఆదికాండం 34:1. బుద్ధి లేని కుమారుడుగా ఉండకూడదు. తన తల్లికి దుఃఖం పుట్టిస్తారు కాబట్టి. సామెతలు 10:1. బుద్ధిహీనులుగా ఉండకూడదు. తన తల్లిని తిరస్కరిస్తారు కాబట్టి. సామెతలు 15:20. తండ్రి కీడు చేసి తల్లిని తరిమి వేసే వారిగా ఉండకూడదు. సామెతలు 19:26. అదుపులేని బాలులుగా ఉండకూడదు. తన తండ్రికి అవమానం తెస్తారు కాబట్టి. సామెతలు 29:15. హెరోదియ కూతురు సలోమిలా ఉండకూడదు. అమ్నోనుల వాయి వరసలు లేకుండా ఉండకూడదు. అబ్షాలోముల తండ్రి బ్రతికుండగానే తన అధికారాన్ని ఆశించకూడదు. అలాగే పిల్లలకి సంబంధించి కొన్ని ఆజ్ఞలు చూస్తే, యెహోవా మాట వినాలి. కీర్తన 34:11. పరదేశీ పిల్లలకి స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. ఇజ్రాయేలులో ఎవరిని వేసిగా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 23:17. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించాలి. లేవికాండం 12:3. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మరి 10 ఆజ్ఞల్లో ఒకటి. నిర్గమాకాండం 20:12. అలాగే ద్వితీయోపదేశకాండం 5:16. ఎఫెసీ 6:2 కూడా మనం చూస్తాం. తన తండ్రి నాయనను తల్లి నాయనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. నిర్గమాకాండం 21:15. ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను. ఇప్పుడు తల్లిదండ్రులనే భయపెట్టిస్తున్నారు. లేవికాండం 19:3 చూస్తాము. మొండివాడు తల్లిదండ్రుల మాట వినకపోతే రాళ్లతో కొట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండం 21:18-21 మనం చూస్తాము. తండ్రి నాయనను తల్లి నాయనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడగును. ద్వితీయోపదేశకాండం 27:16. నీ తల్లి ఉపదేశం త్రోసివేయకూడదు. సామెతలు 6:20. తల్లి చెప్పు బోధను త్రోసివేయకూడదు. సామెతలు 1:8. తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 23:22. తల్లిదండ్రుల వద్ద ఏమీ దాచకూడదు. మరి సంసోను గారు అక్కడ సింహాన్ని చంపి మరి దాంట్లో తేనెను తీసుకొని తల్లిదండ్రులు కొడేస్తారు. ఎందుకంటే మనం 1 ఆఫ్ ద కమాండ్మెంట్స్గా చూస్తాం, చచ్చిన దాన్ని ముట్టకూడదని. కానీ అది తను చెప్పడనమాట, తల్లిదండ్రుల దగ్గర ఏది దాయకూడదు. అలాగే ప్రలాపించే లలాటం గుర్తుగలవన్నీ ముట్టకూడదు. ఎహెజ్కేలు 9:6. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనం చూస్తాం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని అక్కడ బిడ్డలకి నేర్పించాలని, వారి ఇంట ఉన్నప్పుడు అభ్యసింప చేయాలని, త్రోవ నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు పిల్లలకి టీచ్ చేయాలని అక్కడ 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు పరామర్శించాలి. యాకోబు 1:27. అలాగే బిడ్డలు ఎలా ఉండాలి, మరి రిబ్కా వల్లే ఉండాలి. ఇంటి పనుల్లో సహాయం చేసింది. ఆదికాండం 24:11 మరి నీళ్లు చేరుకోవడానికి వచ్చింది కదా అక్కడ. అలాగే భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్లే ఉండాలి. కీర్తన 128. రాహేలు కూడా మరి గొర్రెలు కాసినట్టు చూస్తాము.
ఆదికాండం 29:6లో యెఫ్తా కుమార్తె వలె తండ్రికి ఆయన మొక్కుబడికి విధేయత చూపించాలి. అలాగే ఇస్సాకు వలె లోబడాలి. ఆదికాండం 22:9లో చూస్తాము. అలాగే సమూయేలు వలె మరి తల్లి ఏ రీతిగా కోపంతో ప్రార్థన చేసిందో సమూయేలు గారు కూడా కోపంతో ఉన్నప్పుడు ప్రార్థించడం మనం చూస్తాం. 15:11 నమ్మకమైన సంతానంగా ఉండాలి. 1 సమూయేలు 2:37 సొలొమోను తల్లిని గౌరవించినట్టు మనం గౌరవించాలి. మరి అక్కడ తల్లి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి నమస్కారం చేసి తన పక్కన ఆసనం వేయించి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి, బిడ్డను ఆనందపరచాలి. అది సామెతలు 23:8 బాప్తిస్మ యోహాను వల్లే తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఉండాలి. లూకాసువార్త 1:15 కోర కుమారుల వలె మరి తండ్రి కోరాహు ఎదురాడేవాడు అయినప్పటికీ బిడ్డల బ్రతికారు. సంఖ్యాకాండం 26:11 చూస్తాము. ఆయన మాట ఆలకించి దాని ప్రకారం నడుచుకోవాలి. మరి 8:32 సామెతలో మనం చూస్తాము. ఫిలిప్ కుమార్తెల వలె ప్రవచించేవారుగా ఉండాలి. అపోస్తుల కార్యములు 21:9 స్టెఫెను వలె పరిశుద్ధాత్మాభిషేకంతో కృపతోనూ బలంతోనూ నిండుకున్న వారే ఉండాలి. అపోస్తుల కార్యములు 6:8 నుంచి చూస్తాము. కాలేబు వలె పూర్ణ మనసుతో నిండు మనసుతో దేవుని అనుసరించాలి. బెస్లేలు వలె దేవుని పని చేయటకు జ్ఞానాత్మ పరిపూర్ణంగా ఉండాలి. ఇర్మియా వలె బాల్యం నుండి ప్రవక్తలుగా ఉండాలి. జోసెఫ్ వలె పాపం నుండి పారిపోవాలి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే తనకి కీడు చేసిన క్షమించి ప్రేమించాడు తన అన్ననుడే. యోషే వలె చిన్ననాటి నుండే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. మంచి దైవికమైన లీడర్షిప్స్ క్వాలిటీస్ ఉండాలి. మోషే గారి వలె ఇల్లంతడుల నమ్మకమైన వారిగా ఉండాలి. భూమి మీద మిక్కిలి సాత్వికులుగా ఉండాలి. జోషువ వలె పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఇశ్రాయేలు చిన్నదాని వలె అధికారులకు నాయకులకి సువార్త చాటేవారిగా ఉండాలి. సొలొమోను వలె జ్ఞానాత్మ పరిపూర్ణులుగా ఉండాలి. రొదె వలె సంఘంగా సమాజంగా సమకూర్చబడే వారిగా ఉండాలి. ఫీనెహాస్ వలె దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. పౌలు గారి వలె అపోల్లో గారి వలె లేఖనాల యందు ప్రావీణ్యత కలిగి ఉండాలి. పేతురు గారి వలె ధైర్యంగా ప్రకటించేవారుగా ఉండాలి. ఫిలిప్పు వలె రక్షణ కార్యాల కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి. దావీదు వలె దేవుని యొద్ద విచారణ చేసేవారుగా ఉండాలి. ఏ పరిస్థితిని దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని హృదయానుసారులుగా ఉండాలి. పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడే హృదయం ఉండాలి. దానియేలు గారి వలె బహుప్రియులుగా ఉండాలి. ఏలియా గారి వలె పౌరుషం కలిగి రోషం కలిగి ఉండాలి. ఒనేసిము గారి వలె ప్రాణం వంటి వారిగా ఉండాలి. ఎలీషా గారి వలె 2 పాళ్ళ అభిషేకం కలిగిన వారి వలె, అబ్రహాము గారి వలె విశ్వాసయూరులుగా ఉండాలి. సమూయేలు గారి వలె ప్రార్థన యోధులుగా ఉండాలి. గిద్యోను వలె పిరికివారైన ప్రభువును బట్టి బలపరచబడిన వారిగా ఉండాలి. యాకోబు వలె పోరాడి పెనుగులాడి నిలిచి గెలిచి అనుభవంలో ఉండాలి. బెనయా వలె బలవంతులుగా ఉండాలి. శరీర కార్యాలను విసర్జించిన వారిగా ఉండాలి. ఆత్మఫలాలు కృపావరాలు కలిగిన వారిగా ఉండాలి. రేకాబీయుల కుమారుల వలె తన తండ్రి ఏదైతే కట్టడం నియమించాడో దాని ప్రకారం జీవించారు. ఇర్మియా 35లో మనం చూడగలుగుతాం. అలాగే యవనస్తులు దర్శనాలు చూస్తారు. దర్శనాలు చూచేవారుగా మన బిడ్డలు ఉండాలి. యవనస్తులు దేని చేత తమ నడవడి శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతన కదా అని కీర్తన 119:9లో ఉన్న రీతిగా వాక్యానుసారమైన జీవితం మన బిడ్డలకు ఉండాలి. యెషయా 40:30-31 యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు ఎటువంటి టెంప్టేషన్లో ఏ బిడ్డ పడిపోడు. దేవునికి స్తోత్రం. రూతు గారి వలె అత్తింటి వారిని కూడా ప్రేమించాలి. ఎస్తేరు వలె తను ఏమైపోయినా పర్వాలేదని తన జనాంగాన్ని రక్షించుకోవటానికి సిద్ధపాటు కలిగింది. ఆ రీతిగా ఉండాలి. అలాగే యేసే వలె జ్ఞానంతో బలంతో ఎదగాలి. మనుషుల దయందు దేవుని దయందును వెదగాలి. యేసయ్య మరి 12 ఏళ్లప్పుడు మరి అక్కడ శాస్త్ర పరిశీల మధ్యలో సమాజ మందిరంలో కూర్చొని వారితో ప్రశ్నోత్తరాలు మరి వారందరికీ చాలా వైజ్గా ఆన్సర్ చేయటం మనం చూస్తాం. 12 సంవత్సరాల వయసులో మన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారో మనం చూడాలి. అంత మాత్రమే కాదు, యేసయ్య లోబడి జీవించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మన బిడ్డలు కూడా వినయ విధేయతలు కలిగిన జీవితం కలిగి ఉండాలి. సమూయేలు గారి వల్లే మల్టీ టాస్కింగ్ చేయాలి. మరి మంచి ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడుగా ఉన్నారు. మరి మార్గం తప్పితే పిల్లలకు కూడా శాపాలు ఉన్నాయి. విననొల్లని ప్రజలకు మరి శ్రమ అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏలీ గారు యాజకత్వం నుంచి మరి తొలగించడం సొలొమోను గారి కాలంలో మనం చూస్తాం. వారి బిడ్డలు ఓఫ్ని ఫీనెహాసులను బట్టి. అలాగే లోయ కాకులు పీకుతాయి. తల్లి మాట విననొల్లని వారికి కారు చీకటిలో దీపం ఆరిపోతుంది.
పూర్ణాయుషులుగా ఉండరు. ఎందుకంటే నీవు దీర్ఘాయుష్మంతుడున్నట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించమనుంది. ఆ రీతిగా లేకపోతే పూర్ణాయుష్ ఉండదనే కదా. అలాగే ప్రభావం వెడలిపోతుంది. మొదటి సమూయేలు 4:21 ఉన్నట్టు. మరి తండ్రులు తప్పు చేసినప్పుడు బిడ్డల వదిలేస్తాడు. దుష్టుల సంతానం ఎప్పుడు జ్ఞాపకంలోకి రాదు. భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. మరి ఆహాబు సంతానం ఆ రీతిగా నాశనం చేయబడుతుంది. అలాగే పిల్లల కొరకైనా కొన్ని ఆశీర్వాదాలు చూచినట్లయితే, నీ పిల్లలను నేనే రక్షించుదును. యెషయా 49:25. భూలోక జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడుదురు. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరముండును. కీర్తన 103:18. యెహోవా మిమ్మును మీ పిల్లను వృద్ధి పొందించును. 115:14. నీ పిల్లలను నీ చూచెదు. 128:6. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించెదను. 147:13. నీతిమంతుని పిల్లలు వాని తందరంతరము ధన్యులగుదురు. సామెతలు 27. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. సామెతలు 13:27. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయము కలదు. సామెతలు 14:27. స్త్రీ తన చంటి పిల్లను నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 59:21. ఆకస్మికముగా కలుగు అపాయం నొందుటకై నీవు పిల్లలను కనవు. 65:23. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశములకు వచ్చెదరు. మరి ఏ పిల్లలైతే లోకంలో బంధకాలతో దుర్వ్యసనాలతో ఉన్నారో వారందరూ మరలా ప్రభు సన్నిధానానికి వస్తారు. జెర్మాయా 31:17. మీరు చెడ్డవారి ఉండి పిల్లలకు మంచి ఈవులను నెయ్యనుండగా పరలోకమందున మీ తండ్రి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మత్తయి సువార్త 7:10. నా నామం నిమిత్తము పిల్లలనైనా విడిచిపెట్టు వారు 100 రెట్ల ఫలాన్ని పొందురు. 19:29. తను ఎందుకు అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలకుటకు అధికారం. యోహాను సువార్త 1:12. చిన్నపిల్లలారా ఆయన నామంలో మీ పాపములు క్షమింపబడినవి. 1 యోహాను 2:12. దావీదు సంతతికి నిత్యము కనికరము చూపుదును. 2 సమూయేలు 22:51. దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. సామెతలు 14:5. నేను అభిషేకించిన దావీదు సంతతికి నిత్యము కనికరము చూపుదును. కీర్తన 18:50. నీతిమంతుల సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. విడువబడరు, భిక్షమెత్తుకోరు. దినమెల్ల దయాళులై అప్పు ఇచ్చుదురు. కీర్తన 37:25-26. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. 89:3. శాశ్వత కాలము వరకు అతని సంతానము ఆకాశమునంత వరకు అతని సింహాసనమును నిలిపేదను. 89:29. నీ సేవకుల కుమారులు నిలిచిందురు. వారి సంతానము నా సన్నిధిని స్థిరపరచబడదు. 105:24. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసును. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసును. 105:24. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందుదురు. 107:38. నీతిమంతుల సంతానము విడిపింపబడును. 11:21. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఐజయా 4:8. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. 43:5. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. 54:3. నిన్ను బాధించిన వారి సంతతి వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడుదురు. 60:11. జనములలో వారి సంతతి తెలియబడును. 61:9. వారి సంతతి వారు వారి యొద్దనే నుందురు. 65:20. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. 66:13. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలుచును. తల్లి ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకున్నాను. 49:1. నా నామం నిమిత్తము తల్లినైనా తండ్రినైనా బిడ్డలనైనా విడిచిపెట్టువాడు నిత్య జీవమును స్వతంత్రించుకుందాం. మత్తయి సువార్త 19:29. మరి ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏ మాట అయితే స్త్రీలు పిల్లలు అని ఉన్నదో ఆ మాట మీద ధ్యానించడం జరిగింది. ప్రభు చిత్తమైతే సెపరేట్గా స్త్రీ గురించి, బిడ్డల గురించి, అలాగే తల్లి గురించి మనం ధ్యానిద్దాము. మరి యేసయ్య చెప్పినట్టు స్త్రీలమైన మనం కూడా ఏ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయక, బీట్ హెల్త్ వైజ్ కానీ స్పిరిచువల్ వైజ్గా కానీ అన్ని విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటూనే సరిచూసుకుంటూ మనం పరలోక రాజ్యానికి ఆయత్తపడుతూ బిడ్డల్ని, కుటుంబాలని, పరిచయలను ఆయత్తపరుస్తూ మరి ప్రభు వచ్చే వరకు కలిగి ఉన్న ప్రతిదాన్ని కూడా గట్టిగా పట్టుకుందాము. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.